హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక్కసారి నేను చెప్పే విధంగా టమాటా పప్పుని చేసుకోండి. ఆ పప్పుని కాస్త వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి తగిలించి తింటుంటే అబ్బబ్బా స్వర్గమే కింద చూసినట్టు ఉంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? వీడియో వెళ్ళే ముందు కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక కుక్కర్ గిన్నె తీసుకొని 1 కప్పు మసూర్ దాల్ అంటారు కదా, కందిపప్పును వేసుకొని ఒక పావు కప్పులో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసుకొని చక్కగా శుభ్రం చేసుకొని దానిలో పచ్చిమిరపకాయలు, కొద్దిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి తగినంత వాటర్ని వేసుకొని ఒక 2 గ్లాసెస్ వాటర్ని వేసి కుక్కర్ మూతను పెట్టేసుకొని చక్కగా ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోండి. చాలా బాగా ఉడికించుకోండి. దీంట్లో అయితే కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది, శనగపప్పు ఉడకదండి. శనగపప్పు అనేది పంటి కింద తగులుతుంటే గొప్ప రుచి అనిపిస్తుందండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో? కరెక్ట్గా 4 విజిల్స్ పెట్టాను. ఈ చక్కగా ఉడికిపోయిన దాన్ని ఒక గరిటె పప్పు గుద్దితో లేదా గరిటెతో చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ గరిటెతో ఈ పప్పుని కాస్త పక్కన పెట్టేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే మాత్రం స్టవ్ పై ఒక కడాయిని పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేంత వరకు బాగా వేయించేసుకోండి. దీంట్లో అయితే ఒక 4 ఎండుమిరపకాయలని మిడిల్లో తుంచిన ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా దోరగా వేయించుకోండి. మంచి కలర్ రావాలి. ఈ ఫ్లేవర్ మొత్తం ఇంగుతో చేంజ్ అయిపోతుందండి. 1 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు వేయగానే మొహం మీద తెలుతుందో నూనె మాత్రం కంపల్సరీ దూరంగా ఉండి వేసుకోండి. 1 కప్పు టమాటా పప్పు అంటే టమాటాలు లేకుండా ఎలా ఉంటుందండి? ఎక్కువ క్వాంటిటీలో టమాటాలు వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. టమాటా పప్పుకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. ఈ టమాటాలు వేసుకుని బాగా వేయించేసుకొని ఒక 1 టీ స్పూన్ లేదా ఒక 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు అంటే మాత్రం ముందు స్టేజ్లోనే కచ్చాబచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసేసుకోండి. ఈ టమాటాలని మంచిగా మగ్గడం కోసం సాల్ట్ని ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకొని దూరగా ఈ టమాటాలని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోండి. మగ్గించుకోలోనే టమాటా పప్పుకి నెక్స్ట్ లెవెల్ అనమాట. చక్కగా మూత పెట్టేసుకొని మెత్తగా అయ్యేంత వరకు చక్కగా మగ్గించేసుకోండి. ఇప్పుడు చూద్దాం ఎలా మగ్గిరయ్యలేదో. చూసారా, ఆటోమేటిక్గా ఆయిల్ పక్కకు సపరేట్ అయిపోతుంది. చక్కగా ఇవి మళ్ళీ మిక్స్ చేసుకొని దోరగా మంచిగా వేయించేసుకోవాలన్నమాట. టమాటాలు మెత్తబడేంత వరకు. అదే కదండి మిక్సీ చేసి వేసుకోవచ్చు. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఈ టమాటా పప్పుకి ఇంకో టేస్ట్ అనమాట. చక్కగా మగ్గిపోయింది అనే టైం అప్పుడు ఒక 1 టీ స్పూన్ వరకు పసుపుని, ఒక 1 టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసేసుకోండి. ఈ కారం అనేది కొద్దిగా మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కాబట్టి ఆ స్టేజ్లో కారం చూసుకుంటే యాడ్ చేసుకోండి. నాకైతే కరెక్ట్గా 1 టీ స్పూన్ సరిపోయింది. ఒక 1 టీ స్పూన్ వేసుకొని దీంట్లో అయితే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాంబార్ మసాలా తగిలించండి. కమ్మగా అనిపిస్తుంది, సువాసన అయితే గుమ్మున వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పక్కకి సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేయించేసుకోండి అనమాట. ఇలా వేగిన తర్వాత ఆయిల్ పక్కకు సపరేట్ అవుతుంది, చక్కగా బయటికి తేలుతుంది అనే టైం అప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా పప్పులు కూడా చక్కగా కలిపే ముందు ఒక మూతను పెట్టేయండి. మసాలాలన్నీ ఆ టమాటా ఫ్లేవర్ అన్నీ బాగా పడతాయి అనమాట. ఇప్పుడు పట్టాయి అనే టైం అప్పుడు దీంట్లో ముందుగా ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసేయండి. చక్కగా మెత్తగా ఉడికిపోయి చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇంత లెంత్ అవసరం లేదండి అనుకోకండి. మనం చెప్పే మంచిగా కలుపుకొని మంచిగా వేయించుకుంటేనే ఈ టమాటా పప్పు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఉడికించుకున్న పప్పును కూడా వేసేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటాలు, ఈ పప్పు అన్నీ బాగా మిక్స్ అయిపోతుంది. తర్వాత ఇందులో శనగపప్పు కనిపిస్తుంది కదండి, ఉడికించలేదు మీరు అనుకుంటారేమో. శనగపప్పు ఉడికిపోయిందండి మెత్తగా, కానీ కనిపిస్తుందండి. అంటే కందిపప్పు కొద్దిగా ఎక్కువ ఉడుకుతుంది అనమాట, శనగపప్పు కొద్దిగా లేటుగా ఉడుకుతుంది. ఈ శనగపప్పు పంటి కింద తగిలితే రుచి చాలా బాగుంటుంది. చాలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని మీకు ఎంత చిక్కదనం బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ముందు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఈ స్టేజ్లో సాల్ట్ చూసుకొని మంచిగా సాల్ట్ కూడా వేసేసుకొని అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట పప్పు వేసిన వెంటనే. కాబట్టి కొద్దిగా మధ్య మధ్యలో మూత తీసుకొని బాగా కలిపేసుకోండి. చక్కగా చూసారా నాకైతే ఈ పలుచదనం, ఈ చిక్కదనం సరిపోతుంది కరెక్ట్గా అనేసి ఇంకా మూత పెట్టి బాగా ఉప్పు అనేది బాగా తెల్ల కాగేంత వరకు బాగా ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగబెట్టేసుకోండి.
చక్కగా ఇందులో మీకు పులుపు సరిపోదు అంటే ఒక చెక్క నిమ్మరసాన్నైనా వేసుకోండి, లేకపోతే వాటర్ స్టేజ్లో ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసాన్నైనా వేసుకోండి, సరేనా. నాకైతే టమాటాలు ఉండే రసం కరెక్ట్గా పులుపు సరిపోతుంది. మళ్ళీ తినేటప్పుడు ఒక నిమ్మకాయ వేసుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ టమాటా పప్పుకి. ఇంకా దించేస్తామనే టైం అప్పుడు కొద్దిగా కొత్తిమీర కానీ చేసుకున్నాం అంటే ఎంతో టేస్టీ టమాటా పప్పు రెడీ. నచ్చితే మాత్రం మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో తిరిగి మళ్ళీ మన ఛానల్లో కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.